గేమ్ చేంజర్ సినిమాని దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మాత దిల్ రాజు రూపొందించారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించగా ఎస్.జె. సూర్య విలన్గా యాక్ట్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, బ్రహ్మానందం, శ్రీకాంత్, సముద్రకని, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలో నటించారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో గేమ్ చేంజర్ పై ఓ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేకపోతున్నామంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దిల్ రాజుకి ధైర్యం చెబుతున్నారు ఫ్యాన్స్. మీరేం టెన్షన్ పడకండి సార్, ఈ సంక్రాంతికి మనదే గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఏమన్నారంటే, ఇంకా శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అంటున్నారు. ఎక్కడ కూడా సినిమా పైన ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాం. బయట కూడా శంకర్ గారు ఏం చేస్తారండి, ఇప్పుడు ఒక రాజుగారి జడ్జిమెంట్ కూడా ఎలా ఉందో ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏం వర్కౌట్ అవుతుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మేము వింటూనే ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాం. ఇది నా కంబ్యాక్ సినిమా అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నా విజిల్స్ కొట్టే సీన్లు చాలా ఉంటాయి. ఈ సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు, కానీ శంకర్ గారు జెంటిల్మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ఇలా ఎన్ని చేసినా కమర్షియల్తో పాటు ఒక మెసేజ్ ఉంటుంది. అలానే నువ్వు తీసిన సినిమాలో కూడా చాలా విలువలు ఉంటాయి. ఇది నువ్వు గర్వపడే చిత్రం అవుతుంది అని చిరంజీవి గారు చెప్పారు. నాకు శంకర్ గారు స్టోరీ చెప్పినప్పుడు, సినిమా చూసి చిరంజీవి గారు ఇలా చెప్పినప్పుడు నాకు రెండు బాగా సింక్ అయ్యాయి. అలాంటి గొప్ప సినిమా ఇది అంటూ దిల్ రాజు చెప్పారు. ఇలా ఒక్క ప్రెస్ మీట్తో గేమ్ చేంజర్ని మరింత బలంగా ఆడియన్స్లోకి తీసుకెళ్లడంలో రాజుగారు సక్సెస్ అయ్యారు. ఈ ఎక్స్పెక్టేషన్తో దిల్ రాజు హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండింగ్లో ఉంది. మరోవైపు గేమ్ చేంజర్కి తమిళంలో పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే విషయం.